వాడు నాకు సైకో లెక్క అవుపడతాడు. వాడు చూపించే కేర్ ఆమెకి సైకోయిజం, శాడిజం. మీ అందరికీ మా దోస్తు గారి లవ్ స్టోరీ చెప్తా. ఒక్క నిమిషం టైం అయ్యింది. మా దోస్తు గాడు మిడిల్ క్లాస్ భయ్య. వాడు చిన్న లైఫ్, వాడు ఒక పని చేసుకుంటాడు, ఏదో బట్టల షాప్లో పని చేస్తాడు, 15,000-20,000 వస్తానే చాలా హ్యాపీగా ఉన్నాడు. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీతో మస్తు హ్యాపీగా ఉన్నాడు. అప్పుడే ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆమె ఇక్కడే నయీంనగర్ కాలేజ్ హాస్టల్లో ఉంటుంది, ప్రైవేట్ హాస్టల్లో. లవ్ అన్నది అదన్నది ఇద్దరికి ఇష్టమే, ఇద్దరు ఇష్టపడి లవ్ చేసుకున్నారు. అంత మంచిగా ఉన్నది. 3-4 నెలలు మంచిగా తిరిగిళ్ళు, మంచిగా అంటే మంచిగా తిరిగిళ్ళు. ఇక వాడు వాళ్ళ ఇంట్లో తీసుకుపోయిండు, వాళ్ళ దోస్తానికి చూపెట్టుకున్నాడు, ప్రతి ఒక్కరికి చూపెట్టుకున్నాడు. ఆమె అయితే ఎవరికి చెప్పుకోలేదు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికి కూడా చెప్పలేదు వీడున్న లవర్ అని. వీళ్ళ ఫ్రెండ్స్ కూడా ప్రతి ఒక్కరు చెల్లె అని అంత మంచిగా చూసుకునేది ఆమెని. మస్తు అంటే మస్తు ఉండే, వాళ్ళందరితో చాలా బాగా హ్యాపీగా ఉండే, వాళ్ళ ఇంట్లోతో కూడా కలిసిపోయింది. ఇక ఆమెదైతే ఇక్కడ కాలేజ్ అయిపోయింది, వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. వాళ్ళ ఊరి పేరు చెప్పనులే కానీ అక్కడికి వెళ్ళిపోయినప్పటి నుంచి వీళ్ళని సరిగా మాట్లాడట్లేదు. ఎందుకు అని వీడు పిచ్చోడు అయ్యి తాగుకుంటా అవి చెప్తా అంటే మేము అందరం కలిసి అడిగేది, అరే ఏమైంది రా, నువ్వు ఎందుకు ఇంత డిప్రెస్డ్గా ఫీల్ అవుతానో, ఏమైంది రా ఆమెతో, ఏమైంది అసలు ఈ కథ ఏంటంటే అప్పుడు చెప్పిండు వాడు, అరే నన్ను చాలా ఇగ్నోర్ చేస్తుంది ఆమె, ఎందుకు ఇగ్నోర్ చేస్తుందో నాకు అర్థమవుతలేదు, కలవమంటే కలుతలేదు. అప్పట్లో రోజుకి 5-6 గంటలు ఫోన్ మాట్లాడేది, కనీసం ఇప్పుడు గంట సేపు కూడా మాట్లాడతలేదు, నన్ను అన్నిట్లో బ్లాక్ చేసి పెట్టిందిరా ఆల్మోస్ట్ అని బాగా బాధపడ్డాడు. మేము కూడా అడిగినాం అసలు ఏమైంది, ఎందుకు మీ ఇద్దరి మధ్య మంచిగా ఉండే కదా, ఎందుకు ఇట్లా అయిందంటే ఆమె సింపుల్గా ఏం చెప్పిందంటే, వాడు నాకు సైకో లెక్క అవుపడతాడు. ఎందుకంటే వాడు చూపించే కేర్ ఆమెకి సైకోయిజం, శాడిజం. ప్రతి ఒక్కటి ఆమెకి రూల్స్, రిస్ట్రిక్షన్స్ లాగా అవుపడతానే అంట. బట్టలల్లో కానీ, బయట తిరుగుడు కానీ. ఆమె సైడ్ నుంచి చూస్తే ఆమెది కరెక్టే అనిపించింది మాకు అప్పుడు, కానీ తర్వాత అర్థమైంది వాడు చూపెట్టింది సైకోయిజం కాదు, అది ప్యూర్ లవ్ అని. అది ఒక మగనికి మాత్రమే అర్థమవుతుంది ఆ లవ్ అంటే ఏంటిది అనేది. లాస్ట్కి ఏమైందంటే ఆమె మన దగ్గర పైసలు లేవని వాళ్ళ బావని పెళ్లి చేసుకొని పోయింది. వాళ్ళ బావ గవర్నమెంట్ జాబ్ వచ్చి ఉండే, వాళ్ళు బాగా బలిసిన వాళ్ళు అన్నట్టు. నువ్వు తీసుకొచ్చే 15,000-20,000 నన్ను సాధలేవు అన్నది. కానీ ఇన్ని సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు, ఆ 2 సంవత్సరాలు తెలియలేదు ఆమెకి 15,000కి సరిపోదా అనేది. ఇప్పటికీ వానికి బాధ అట్లే ఉన్నది. వాళ్ళ ఇంట్లో ఎంత ఫోర్స్ చేసినా వాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోతున్నాడు. అంటే ఇదేదో నేను అమ్మాయిలని బ్యాడ్ అని చెప్పట్లేదు, కానీ కొంతమంది అట్లాంటి వాళ్ళు ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి బ్రో. మీ లైఫ్లో కూడా ఏమన్నా షేర్ చేసుకునేటివి ఉండి మీ లవ్ స్టోరీస్ ఉంటే నాకైతే టెక్స్ట్ చేయండి, నేను ఖచ్చితంగా చదువుతా. ఆడోళ్ళే కాదు మొగోళ్ళల్లో కూడా చాలామంది ఉన్నారు. నెక్స్ట్ వీడియోలో చెప్తా, ఒక డేంజర్ స్టోరీ ఉంటుంది.